అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ఒంగోలులో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి కానీ బ్రాహ్మణుల గురించి అనేక నీతి వాక్యాల పాపం వల్లించారు. ఆ వల్లించిన యొక్క ఫోటోలు మీకు చూపిస్తాను. నిన్న జరిగిన ఒంగోలులో జరిగిన మీటింగ్ యొక్క తాలూకా ఫోటోలు ఇగో చూసుకోండి, బాగా చూడండి సార్. ఇది ఫోటోలు, ఈ ఫోటోలు చూశారు కదా. ఇక్కడ ఈ చివర ఉన్నది ఇగో ఈయన జ్వాలాపురి శ్రీకాంత్ గారు. బాగా గమనించండి. వీళ్ళు నిన్న జరిగిన నిన్న మీటింగ్ తాలూకా ఇది ఫోటో అనమాట. దానికి సంబంధించిన చూశారు కదండి ఇవి. దానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్పింగ్ నేను దీంట్లో పెడతాను. దాంట్లో మీరు స్పష్టతగా బాగా వినాల్సింది బ్రాహ్మణ సోదరులారా. ఈ చెప్పే మాట స్పష్టతగా బాగా చక్కగా క్లియర్గా ఆ వీడియోలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తా, వినండి పూర్తిగా. మల్లాది విష్ణు గారు పాపం నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణుల కోసం 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పి దాంట్లో ఒక వీడియోలో మాట్లాడాడు. అది స్పష్టతగా వినండి. విన్న తర్వాత మనం మాట్లాడదాము. ఒక్కసారి ఆ ఫోటోలు వీడియోలు అన్నీ కూడా చూసిన తర్వాత దాన్ని మనం విశ్లేషణకు వెళ్దాం. దాదాపు 40 ఏళ్ల చరిత్ర, 43 ఏళ్ళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము ఉన్నామని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మన బ్రాహ్మణుల పైన ఉక్కు పాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని బ్రాహ్మణులు అందరికీ విదితమే. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 50,000 మందికి 268 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో 150,000 మందికి 788 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా వారందరి అకౌంట్ లో నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చూశారు కదా ఆ వీడియో. బ్రాహ్మణులకి దరిదాపు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అన్నట్టుగా సమాచారం చెప్పిన వ్యక్తి మల్లాది విష్ణు గారు. ఇంకొక ప్రధాన అంశం ఏమిటంటే 50,000 గుళ్ళ వరకు కూడా కేటాయించడం, గుళ్ళు కట్టించారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నాడు. ఆ మాట నిజంగా అంటానికి 50,000 గుళ్ళు ఎక్కడ కట్టించారు, ఏ ఊళ్ళలో కట్టించారో మరి శ్వేతపత్రం కూడా ఒక రిలీజ్ చేస్తే బాగుంటుంది. మీరు విధ్వంసం చేసిన గుళ్ళ ఫోటోలు కూడా ఒకసారి నేను పెడతాను, అవి కూడా చూడండి ఒకసారి. ఆ ఫోటోలు కూడా చూశారు కదా. మరి ఇన్ని గుళ్ళ మీద దాడులు జరిగి ఇంతమందిని చేసినప్పుడు మరి ప్రభుత్వ సలహాదారుడు నిద్రపోయాడా? అదే మల్లాది విష్ణు గారు పాపం నిద్రపోయారా? ఇది చెప్పాల్సిన విషయం ఉంది ఒకటి. తర్వాత ప్రధాన అంశంగా పాపం సాయినాథ్ శర్మ గారు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో నిజమైన బ్రాహ్మణులకు స్థానం లేదంట. ఆ మాట అంటానికి మనకి కాస్త ఇది ఉండాలి. పెద్దవాళ్ళు మిమ్మల్ని అనకూడదు కాబట్టి ఈ సందర్భంలో నేను వక్కిరిస్తున్నాను. మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరి తీసుకున్నారుగా, మరి పదవి ఇచ్చారుగా, మరి మీకు మరి పదవిలో మీరు చేశారుగా. అక్కడ జరిగిన ఇన్ఛార్జీల వల్ల ఏదో మొత్తానికి జరగటం వల్ల మిమ్మల్ని పక్కకు పెట్టిన మాట వాస్తవము. అది అవునా కాదా అని అందరికీ తెలిసిన విషయము. స్థానం కల్పించలేదు అనేది మీరు చెబుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. మీరు ఎలా చెప్తున్నారంటే, తర్వాత ఆత్మీయ సమావేశంలో ఈ పేపర్ యొక్క సారాంశం చదువుతున్నా వినండి, టూకీగా చదువుతున్నాను, ఇది వినండి. ఆత్మీయ సమావేశంలో బ్రాహ్మణ సంఘాల ప్రశంసలంట. సమాజంలో బ్రాహ్మణ సేవలు వెలకెట్టలేనివి. అది వాస్తవం. బ్రాహ్మణుల యొక్క సేవలు చాలా వెలకెట్టలేనివి. ఎందుకంటే సర్వేజన సుఖినోభవంతోనే కోరుకునే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి బ్రాహ్మణుడు. నిస్వార్థపరులుగా బ్రాహ్మణులు, అది వాస్తవంగా. మాకు స్వార్థ బుద్ధి అనేది మాకు ఉండదు. రాజకీయ నాయకులకి ఇలాంటి కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళకి స్వార్థ బుద్ధులు ఉంటాయి కానీ మాలాంటి వాళ్ళకైతే ఉండదు. సరే, బ్రాహ్మణ హక్కులను కాపాడని ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అంట. దానికి మల్లాది విష్ణు వంత పలికాడు. మల్లాది విష్ణు గారు ఒక్క మాట చెప్తున్నా వినండి. మీరు పెద్దవాళ్ళు, చాటి కులస్తుడు, గుళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, అంతర్వేదుల రథాలు తగలబడినప్పుడు, ఇక్కడ రథం తగలబడినప్పుడు, మళ్ళా రామతీర్థంలో స్వామివారి యొక్క శిరస్సు ఇదైనప్పుడు,
బ్రాహ్మణుల మీద భౌతిక దాడులు జరిగినప్పుడు ప్రధానంగా నా మీదే జరిగిందే. సొంత నియోజకవర్గం బాపట్లలో ఎమ్మెల్యే కోనా రఘుపతి నియోజకవర్గమైన కోనా రఘుపతి గారి యొక్క స్థానంలో ఒక బ్రాహ్మణుడైన ఇంకో బ్రాహ్మణ మీద దాడి జరిగితేనే పట్టించుకోలేని మీరు రాష్ట్ర ప్రజలు మీరు కాపాడతారా? బ్రాహ్మణులు మీరు కాపాడతారా? ఏం మాట్లాడుతున్నారండి? అసలు మాట్లాడేదానికైనా అర్థం ఉండాలి. నేను స్పష్టతగా చెప్తున్నా, బాపట్ల నియోజకవర్గంలో బాపట్లలో స్థానిక ఎమ్మెల్యే కోనా రఘుపతి, ఆ రఘుపతి నియోజకవర్గంలో ఒక బ్రాహ్మణుడి మీద నా మీద భౌతిక దాడి జరిగింది. ఆ రోజు రఘుపతి గారికి కనపడలేదా మీకు? అంటే మీకు కేవలం పదవుల కోసం చూసుకున్నారు తప్ప గుళ్ళ మీద జరుగుతున్నా ఇది లేదు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా దేవాదాయ సంఘం సంబంధించిన డబ్బు పరంగా మొత్తం మనం తీసుకొని వాడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ గుళ్ళను కాపాడే మనకి ఇది లేదు. చాటి బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతున్నప్పుడు కనీసం నైతిక విలువగా మీరు మాట్లాడలేని వ్యక్తులు కూడా మీరు సమాధానం మాట్లాడుతున్నారంటే, రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారా మీరు వినండి. నేను చెప్పింది నేను అబద్ధం చెప్పట్లా, నాకు అంత అవసరం కూడా నాకు లేదు. కేవలము వీళ్ళను బ్రాహ్మణులు తప్పుదోవ పట్టించటం కోసం, మళ్ళా అధికారంలోకి రావటం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సోదరులకు ఒక మాట ఇచ్చాడు ఎలక్షన్లకు ముందు, నేను బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి. ఆయన మాట ప్రకారం నిలబడి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ 238 కోట్ల రూపాయలు బ్రాహ్మణ సోదరులు తీసుకున్నారు. ఇది వాస్తవమా కాదా? మనం చేసే గాయత్రి మీద నిజం చెప్తున్నాను బ్రాహ్మణ సోదరులారా, మనకి గాయత్రి అతి పవిత్రమైన గాయత్రి అమ్మవారు. ఈ గాయత్రి అమ్మవారి సాక్షిగా నిత్యం కొలుచుకునే మన గాయత్రి సాక్షిగా బ్రాహ్మణ సోదరులు తీసుకోలేదా? నిజం చెప్పండి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గాయత్రి అమ్మవారి సాక్షిగా మీరందరూ చెప్పండి, మీకు ఎంతమంది లబ్ధి పొందారు? మీ మనస్సాక్షి మన గాయత్రి, నిత్యం చేసే గాయత్రి, మనం ప్రాణం కన్నా అత్యంతమైనది మన గాయత్రి అమ్మవారు యజ్ఞోపవేతం. ఈ యజ్ఞోపవేతం సాక్షిగా మీరు చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చర్యలు కాదా? నిజంగా మనకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీకి అనేది ఏ బ్రాహ్మణ సోదరుడు కూడా ఓటు వెయ్యకూడదు. ఇది నేను చెప్తున్నా, ఒక చాటి బ్రాహ్మణుడిగా నేను చెబుతున్నా. భౌతిక దాడులు జరుగుతున్నా, ఏ ప్రభుత్వాలైనా భౌతిక దాడులు జరిగినాయా అండి? అలాంటి వ్యక్తులకి మనం ప్రోత్సహిస్తామా? వీళ్ళొచ్చి ఈ యొక్క సంఘం అనకూడదు, కానీ ఈ యొక్క నాయకులు కేవలం పదవి ఆకాంక్షతో, ఎవరు జ్వాలాపురి శ్రీకాంత్, మొన్నదాకా సాయినాథ్ శర్మ గారు పాపం తెలుగుదేశం పార్టీలో మన పదవుల కోసం అని చెప్పి ఈయన, కొంతమంది మనలోనే ఉన్నారు పదవుల కోసం మన కులాన్ని అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించుకోవడం కోసం చేస్తున్నారే తప్ప ఇది బ్రాహ్మణుల మీద ప్రేమతో అయితే మాత్రం కాదు. ఇది 100కి 100% నేను చెప్తున్నాను. నిజం చెప్తున్నానండి. మనం నిజంగా నిత్యం కోల్చుకుంటే గాయత్రి అమ్మవారి సాక్షిగా, మన మనస్సాక్షిగా ఏ ప్రభుత్వంలో మనకి లాభం చేకూరిందో మన మనస్సాక్షిగా మనం ఆలోచించి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్పడం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మన బ్రాహ్మణ సోదరులు ఎవరూ కూడా ఒక్కళ్ళు కూడా ఓటు వేయకూడదు. ఇలాంటి దుర్మార్గపు పాలన, ఇంత బ్రాహ్మణుల మీద భౌతిక దాడులు, గుళ్ళ మీద హింసాత్మకంగా సృష్టిస్తున్న ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనము సపోర్ట్ చెయ్యకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పింది దీంట్లో మీకు ఏవైనా అక్షరాలు తప్పున్నాయి అనిపిస్తే మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నమస్కారం. ఎందుకంటే ఇంకో ప్రధాన అంశం ఏంటంటే, ఈయన గుళ్ళు కట్టించాలన్నాడు, 50,000 గుళ్ళు కట్టించాలని చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి అన్నాడు. 50,000 గుళ్ళు ఎక్కడ కట్టించాడు? శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి. ఎన్ని గుళ్ళు నాశనం చేశారు, ఎంతమంది భౌతిక మీద దాడులు జరిగిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ఒక్కటే బ్రాహ్మణ సోదరులు నేను కోరుకుంటుంది ఏంటంటే, ఇట్లాంటి ప్రభుత్వానికి మనం తగిన బుద్ధి చెప్పాలి. ఇది సమయం ఆసన్నమవుతున్నది. మన అంతరాత్మ సాక్షిగా, మన గాయత్రి అమ్మవారి సాక్షిగా నేను బ్రాహ్మణ సోదరులు ఒక్కటే కోరుకుంటున్నా, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మనకి మన బిడ్డల భవిష్యత్తుకి కాపాడే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల.